అందరికీ నమస్కారం అండి. అయితే ఈరోజు మీకు నేను మందులు వదలడం ఎలా మన పంట పొలాలకు అనేది నేను నేర్పిస్తాను మీకు. డ్రిప్ లైన్ అయినా కానీ ఏదైనా కానీ మనము మెయిన్ లైన్ ఉంటుంది కదండి, చూడవచ్చు ఇక్కడ. ఈ మెయిన్ లైన్కి అనేది మనం ఈ ప్రెషర్ ఫిల్టర్ అంటారు. ఇది మనకు వెంచురీ అనమాట. ఇది ప్రెషర్ మీద పనిచేస్తుంది వెంచురీ. మనకు ఎంతంటే 1000 రూపాయల దాకా ఈ సెటప్ దొరుకుతుంది. మళ్ళీ ఫిల్టర్కు ఫిల్టర్ కూడా కొన్ని రూపాయలు. ఫిల్టర్ లోకల్ ఫిల్టర్కి చెప్తే అతను వచ్చి ఫీడ్ చేసిపోతాడు. ఈ విధంగా మనము ఈ వెంచురీని ఫీడ్ చేసుకున్నాము. ఫీడ్ చేసుకున్న తర్వాత చూడవచ్చు మనం ఏమి ఇస్తున్నాం ఈరోజు అనేది. ఇది సిజిపి అండి, కార్బన్ గ్రోత్ ప్రమోటర్. ఇది మా క్రాంతి సార్ అని ఉంటాడు, మా గురువు గారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో స్పిన్ అనేది చాలా హాట్ టాపిక్గా మారుతుంది. మేము 500 మెంబర్స్ ఉంటాము, రైతులము, తెలంగాణ అండ్ ఏపీ రెండింటి కలిపి. అందులో సార్ అనేది మాకు మా పంట పొలాలను చూసి మాకు ఎలాంటి ఫర్టిలైజర్ అంటే గ్రోత్ ప్రమోటర్స్ కావాలన్నా మళ్ళీ ఏం కావాలి, మరి ఎట్లా కంట్రోల్ చేయాలని మొత్తం చెప్తాడు మనకు. సార్ కూడా ప్రతిరోజు ఆన్లైన్లో మొబైల్ ద్వారా మనకు ఇతను మీటింగ్ తీసుకుంటాడు. జూమ్ మీటింగ్ ఉంటుంది, గూగుల్ మీట్ ఉంటుంది. అందులో ప్రతిదీ సూచిస్తాడు మనకు ఎట్లా చేయాలనేది. ఈ విధంగా మనం సిజిపిని తీసుకొని దాన్ని ఈరోజు విధంగా మనం ఇక్కడ చిన్న జల్లెడతో ఫిల్టర్ చేసుకొని కింద ఇస్తున్నాం అనమాట. అదే సిజిపి ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మనము 200 లీటర్ వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని అందులో ఇట్లా ఒక బట్టకు నీమ్ కేక్ అండి, ఇది వేప పొడి, ఇట్లా 1 కిలో నుంచి 1.5 కిలో వరకు తీసుకొని దీంట్లో వేసి బాగా ఒక 48 అవర్స్ ఊరబెట్టాలి. దానికి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బాగా. ఇట్లా ఊరబెట్టిన వాటర్లో సిజిపి కలిపితే ఇట్లా బ్లాక్ అయిపోతుంది మొత్తము. దీన్ని మనం చిన్న జల్లెడతోటి ఫిల్టర్ చేసి మనము వెంచురీ ద్వారా మన పంట పొలాలకు ఇచ్చుకోవచ్చు. అదే మా గ్రూప్లో ఉన్న కొందరు అయితే ఎట్లా అడుగుతారంటే, సార్ మా వెంచురీ ఖరాబ్ అయింది సార్, మేము ఎట్లా ఇవ్వాలి సార్ అంటారు. ఆ వెంచురీ ఖరాబ్ అయితే సార్ ఏం చేస్తారేమో నాకైతే అర్థం కాదు. అసలు ఎట్లా ఏమేమో డౌట్లు అడుగుతారు, కానీ సార్ కూడా ఏమన్నా ఇంత ఓపికతో ఆన్సర్ చెప్తాడు. సిజిపి ఎట్లా కలపాలి సార్ అంటారు. ఇట్లా మేము కలిపింది ఇప్పుడు మీకు క్లియర్గా నేను ఎట్లా కలిపిన అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. 1-2 సార్లు నా వీడియో చూడండి, తర్వాత మీకే అర్థమవుతుంది. సిజిపి అంటే కార్బన్ గ్రోత్ ప్రమోటర్ అనమాట. భూమిలో కార్బన్ని ఫిక్స్ చేస్తుంది అనమాట. ఇది సార్ దగ్గర చాలా ప్రొడక్ట్ ఉన్నాయి. సిజిపి, ఏజిపి అడ్వాన్స్ గ్రోత్ ప్రమోటర్ కూడా వచ్చేసింది. చూడవచ్చు ఇది అనేది ఒకసారి కానీ మంచిగా చూసుకోండి మీరు. అదే ఇప్పుడు దీని ప్రెషర్ ఈ వాల్ని మనం తిప్పుతూ ఉంటే ఇక్కడ ప్రెషర్ పెరుగుతుంది, ఇక్కడ నుంచి ఇది లోపల గుంజుకుంటుంది అనమాట. ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు మేము ఈ సిజిపి అనేది 4 సార్లు కింద భూమికి ఇచ్చినాము, మళ్ళీ 4 సార్లు స్ప్రే చేసినాను నేను. మా గ్రోత్ చూడవచ్చు మీరు ఎట్లున్నది అనేది. చాలా ఎండ ఉన్నది మా ఏరియాలో, ఎండలోనే వీడియో తీయడం జరుగుతుంది. ఈ బెండ చెట్లు చూడండి మీరు ఎట్లున్నాయి, అసలు కింద బెండ మొదలు చూడండి మీరు ఎట్లున్నాయి. ఇది ఎట్లా అంటే అది గుత్తుగా మొత్తం ఎట్లా అంటే ఒక కంప లెక్క విరిగిపోయింది మొత్తం. ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి అనేది మీకు చూపిస్తాను. ఒకటే కాదు, ఆ చెట్టే కాదు, అన్ని చెట్లు అంతే ఉన్నాయి. మీరు చూడవచ్చు మీరు. ఇప్పుడు పొద లెక్క అయిపోయింది ఇది. ఒక విత్తనంకు ఇది ఎంత దొడ్డు అంటే ఆమ్దం చెట్టు అంత దొడ్డు అయిపోయింది ఇది మొత్తం. బెండ చెట్టు ఇంత గుంపుగా అయిపోయింది అసలు. ఒకటే చెట్టు ఇది. మరి దీన్ని బ్రాంచెస్ ఇది మళ్ళా 60 డేస్ అబో క్రాప్ ఇది. మళ్ళా చూడవచ్చు ప్రతి చెట్టు అట్లనే పొద లెక్క అయిపోయింది మొత్తం ఈ బెడ్ అంతా. వంకాయ చెట్లు కూడా అట్లనే అండి, చాలా ఎక్సలెంట్ ఉంది అసలు ఇది గ్రోత్ అనేది. పెస్ట్ మేనేజ్ కూడా సార్ పీటీ పౌడర్ ఇస్తాడు, ఎఫ్బీవి ఇస్తాడు, బేకింగ్ సోడా ఫార్ములా ఇస్తాడు. ఈ విధంగా ప్రతిదీ గైడెన్స్ చేసి సార్ అనేది మాకు పంపిస్తుంటారు అనమాట. మా మిరప చెట్లకు కొన్ని రసం పీల్చే పురుగులు అటాక్ చేసినాయి, కానీ మేము పీటీ పౌడర్ కంటిన్యూ ఇస్తున్నాము. ఇది వేరే రకము, ఇది వేరే రకం అనమాట. 2 వేరే వేరే రకాలు ఉన్నాయి. ఇది చూడవచ్చు మాది 35 గుంటాస్ అండి ఇది మొత్తము. అందులో 5 గుంటలైన టమాటా వేసినాము, 5 గుంటలు వచ్చేసి ముళ్ళొంకాయలు ఉన్నాయి. మిగతా 25 గుంటల్లో ఈ గ్రాఫ్టెడ్ వెరైటీ ఉన్నాయి. ఈ గ్రాఫ్టెడ్ వెరైటీ నిన్న కటింగ్ చేస్తే 2 క్వింటాలు వెళ్ళిందండి. ముళ్ళొంకాయ 53 kgs వెళ్ళింది.
మళ్ళీ దీనిలో అంతర పంటగా గోర్చిక్కుడు, మిరప, బెండ ఈ విధంగా తీసుకుంటున్నాం మేము ప్రతిదీ వీడియో చేసి మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము, ఆరు ఆర్గానిక్ యూట్యూబ్ ఛానల్లో. మీరు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అనేది మా జర్నీ ఎట్లుంటుందో తెలుసుకోవాలంటే మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము నెక్స్ట్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం మా జర్నీ ఎట్లుంటుంది అనేది. చూడొచ్చు ఎంత పచ్చగా ఉన్నా అంటే చాలా పచ్చగా ఉన్నది. ఏప్రిల్ 1 ప్లాంటేషన్ చేసినామండి మనం ఈ చెట్లకు, వంకాయ చెట్లకు. గ్రాఫ్టెడ్ వెరైటీ ఇది, చాలా ఎక్సలెంట్ ఉంది. కొన్ని ఇంకా చెట్లు ఇంకైతే డెవలప్ అయ్యేటి మీదనే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ విధంగా. థ్యాంక్ యూ అండి.